హాయ్ ఫ్రెండ్స్, నేను నాగలక్ష్మి. చామదుంపల పులుసు కొరకు నేను ఎందుకు వచ్చేస్తున్నాను. బాగున్నారా అందరూ? అవన్నీ చూస్తున్నారా? కొత్తగా పెట్టాను కదండి, నన్ను కూడా ఎంకరేజ్ చేయండి. చామదుంపలు ఉడకపెట్టిన తర్వాత ఈ పెచ్చు తీసి పెట్టుకోవాలండి. చూపించాను కదా, పెచ్చు తీసి పెట్టుకోవాలి. పసుపు పక్కన పెట్టుకోవాలి, చింతపండు పక్కన పెట్టుకోవాలి, తర్వాత కరివేపాకు పక్కనే ఉంచుకోవాలి. నూనె కాగాలి కదా, నూనె కాగుతోంది. నూనె కాగాక గమ్మున కాగమండి నూనెలు కూడా. అటు పెట్టి వచ్చేస్తే కాగిపోతాయి, మనం నుంచుంటే కాదు. పాలు కూడా అంతే. అందులో మినప్పప్పు, శనగపప్పు, ఆవాలు, జీలకర్ర, బాగా వేగే వేగాక మిరపకాయలు కూడా వేయాలి. వేసాను. వేగాలి. చామదుంపల వేపుడు, చామదుంపలన్నీ తిరగమాతలు వేసినాక అలా కలుపుతూ చింతపండు వేసేసి కరివేపాకు అది వేసేయాలి. పసుపు, కారం, ఉప్పు అన్నీ వేసేసి బాగా కలపాలి. బాగా కలిపేసి ఇంకా అయిపోయింది, చామదుంపల కూర అయిపోయింది. గుమ్మలాడే చామదుంపల కూర ఎంత బాగుంటుందండి. మీరు కూడా చేసుకోండి ఇలాగా. బాగుందండి. అలా కలపాలి. బాగా కలిపేసి అది చామదుంపలు వేపుడు వేరు, ఈ పులుసు కూర ఎంతో రుచిగా ఉంటుందండి. నోటికి తినలేని వాళ్ళు కూడా నోటికి రుచిగా ఉంటుంది. చామదుంపలు వేపుడు ఏంటి, అప్పటికప్పుడు వేయించుకోవాలి. ఇది పొద్దున్న చేసి పెట్టుకున్నా మధ్యాహ్నానికి బాగానే ఉంటుంది. అది
వేపుళ్ళు లాంటివి అంతే కదా. ఈ పులుసు కూరలు అంటే పొద్దున్న చేసి పెట్టుకుంటే చక్కగా ఉంటాయి. ఇవి ఊరిని కొద్దీ బాగుంటాయి. అది సరే, ఇదేనండి రెసిపీ, చామదుంపల రెసిపీ. అలా కొంచెం ఇదిగా ఉంటాయి కదా దుంపలు, అది అలా అలా దాంతో నొక్కేస్తే రెడీ అయిపోతుంది కూర అంతా. అలా తినేవాళ్ళు ఉంటారు, దుంపలుగా తినేవాళ్ళు ఉంటారు. ఎందుకంటే దుంపలు బాగా వేగిపోతాయి కదా, ఉడికిపోతాయి కదా.